లైంగిక వేధింపులకు ఆడ మగ వ్యత్యాసం ఉండదు. ఆడవారు, చిన్నపిల్లలు లైంగిక వేధింపులకు బలి అవ్వటం మనకు తెలుసు. కానీ మగపిల్లలు కూడా లైంగిక వేధింపులకు గురవుతూ అవుతున్నారు కూడా. అయితే ఇది ఎంతమందికి తెలుసు? ఒకవేళ తెలిసినా ఈ విషయం బయటికి రానియరు. ఎందుకంటే బాధితులు మగపిల్లలు కదా. ఈ విషయంపై ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో అక్షయ్ కుమార్ అద్భుతంగా స్పందించారు. అంతేకాదు, చిన్నతనంలో తనపై జరిగిన లైంగిక దాడి గురించి వందలాది జనాల సమక్షంలో ధైర్యంగా ఆయన వివరించారు. అప్పుడు నా వయసు 9 లోపే ఉంటుంది. మా అపార్ట్మెంట్ లిఫ్ట్ ఎక్కాలి అంటే నాకు అప్పట్లో చచ్చేంత భయం. దానికి కారణం మా లిఫ్ట్ బాయ్. నేను ఆడుకోవడానికి కిందకు వెళ్తున్నప్పుడు లిఫ్ట్ లో వాడు, నేను ఇద్దరమే ఉండేవాళ్ళం. దాన్ని అదునుగా తీసుకుని వాడు నన్ను ఎక్కడ పడితే అక్కడ తాకేవాడు. ఈ విషయంలో నేను చాలా సార్లు ఇబ్బంది పడ్డా. చివరకు తెగించేసి మా నాన్నకు చెప్పాను. వాడికి తగిన బుద్ధి చెప్పి వెంటనే పంపించేశారు అని తన గతాన్ని నెమరు వేసుకున్నారు అక్షయ్. ఇటీవల తన కుమారుడి విషయంలో కూడా ఒకడు ఇలాగే ప్రవర్తిస్తే వాడిని పోలీసులకి పట్టించినట్లు కూడా ఓ సందర్భంలో అక్షయ్ కుమార్ గుర్తు చేసుకున్నారు. పిల్లల మనసులు సున్నితంగా ఉంటుందని, వారు అన్ని చెప్పుకోలేరని, వారి బాధను తల్లిదండ్రులే గ్రహించాలని అక్షయ్ పేర్కొన్నారు.